కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజనను మరింత విస్తరించాలన్న నేపథ్యంలో కొత్తగా 25 లక్షల మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించనుంది. మహిళా సాధికారతకు తోడ్పడే ఈ నిర్ణయం 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో అమలు కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా నవరాత్రి పవిత్ర సందర్భాల్లో ఉజ్వల కుటుంబానికి చెందిన తల్లులు, అక్క చెల్లెలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పని వల్ల వారు ఈ పండుగ రోజు ఆనందాన్ని పొందడమే కాక మహిళా సాధికారత మన సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు. కేంద్ర పెట్రోలియం అండ్ ప్రాకృతిక వాయు మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపిన ప్రకారం నవరాత్రి ప్రారంభం సందర్భంగా ఉజ్వల యోజన ద్వారా 25 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడమే మహిళలకు ప్రధాని మోడీ దేవి దుర్గా సమానమైన గౌరవాన్ని ఇస్తున్నారని అంటూ పేర్కొన్నారు. ఈ కనెక్షన్లతో దేశంలోని ఉజ్వల కుటుంబాల సంఖ్య 10,60,00,000లకు చేరుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రతి కనెక్షన్పై 2,050 రూపాయలు ఖర్చు పెట్టనుందని, దీని ద్వారా లబ్ధిదారులు ఉచిత ఎల్పీజీ సిలిండర్, గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్ వంటి పరికరాలను కూడా పొందగలరని అన్నారు. అలాగే ఉజ్వల యోజన ఒక సాధారణ స్కీమ్ కాదు, ఇది దేశంలో ఒక పెద్ద విప్లవం. దీని వెలుగు దేశం మొత్తం అంతేకాక దూర ప్రాంతాల వరకు కూడా చేరిందని అన్నారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం 3,000 సబ్సిడీతో 10,33,00,000లకు పైగా ఉజ్వల కుటుంబాలు ఎల్పీజీ సిలిండర్లను కేవలం 553 రూపాయలకే రీఫిల్ చేసుకోవచ్చని అన్నారు. ఇది ప్రపంచంలోని ఎల్పీజీ ఉత్పత్తి ద్వారా దేశాల ధర కంటే కూడా తక్కువని పేర్కొన్నారు.